హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడి లక్ష్మి. ఏంటి ఇవి వెరైటీగా ఉన్నాయని చూస్తున్నారా? వీటిని తెప్పాల చెక్కలు అంటారు. సో వీటికి కావాల్సిన పదార్థాలు అంటే ఆనియన్స్ సన్నగా తరుక్కొని, కొత్తిమీర, కరివేపాకు, దాంట్లో ఉప్పు సరిపడా వేసుకొని, దాంట్లో కారము కొంచెం మీకు కావాల్సినంత టేస్ట్తో వేసుకొని కారం, దాంట్లో కొన్ని జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బియ్యం పిండి వేసుకోండి దానికి తగినంత. నేనైతే ఒక 6 పెద్ద బిగ్ స్పూన్స్తో 6 వేసాను. సో నాకు అది సరిపోతుంది. సో 6 స్పూన్స్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు పక్కన వేడి నీళ్ళు మరగపెట్టుకోండి. సో ఇలా తెరిలినాకే వేసుకోవాలి. వేడివేడిగా పోసుకుంటేనే అబ్బోర్స్గా క్రిస్పీగా అండ్ సాఫ్ట్గా వస్తాయి టేస్ట్. సో ఆ వేడి నీళ్ళు వేసాక గరిటెతో కలుపుకొని, లేదంటే చేయి కాలిపోతుంది కాబట్టి. సో గరిటెతో కలుపుకున్నాక ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. సో మీకు అతుక్కోకుండా ఉండాలంటే ఇలా నీళ్ళల్లో చేయి ముంచుకొని ఇలా పిండిని తీసుకుంటే సో పిండి చేయికి అంటుకోదు. తపాలలో ఆయిల్ పోసి పెట్టుకున్నాక ఒక కవర్ తీసుకొని దానికి కవర్ మీద నీట్గా లైట్గా నీళ్ళు అద్దేసి ఇట్లా పిండిని ఒత్తుకోండి. ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని దాన్ని ఇలా తీసుకొని ఆ గిన్నెలో వేసేయటమే. సో అది ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిపోయింది. వడపాత గంటలోకి తీసుకొని నూనె అంతా కారాక దీన్ని టిష్యూస్ మీద వేసుకుంటూ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా పోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.